ఇటుక డీటెయిల్స్ చూస్తే నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని శ్రీలంక తీరంలో తుఫాను ముప్పు పొంచి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుఫానుకు యెమెన్ దేశానికి దిత్వాగా పేరు పెట్టారు. ఈ తుఫాను ప్రభావం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దాని ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ కోస్తా తీరాలపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో తుఫాను ముందుకు కదులుతోందని వెల్లడించింది. శ్రీలంకలోని ట్రింకోమలీకి 200 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 610 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. తుఫాను ప్రభావంతో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు వెల్లడించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. తుఫాను ముప్పుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టనుంది? రేవతి, ఏదైతే శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైనటువంటి ఈ ద్విత్వా తుఫాను నెమ్మదిగా కదులుతోంది. ప్రస్తుతం ట్రింకోమలి అంటే శ్రీలంకకు సంబంధించి ట్రింకోమలికి దాదాపుగా 80 కిలోమీటర్లకు, అలాగే పుదుచ్చేరికి సంబంధించి 480 కిలోమీటర్లు, అలాగే చెన్నైకి సమీపం అంటే 580 కిలోమీటర్ల దూరంలో ఈ ద్విత్వ తుఫాన్ అయితే కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ తుఫాన్ అయితే కదులుతోంది. మొత్తం మీద ఆదివారానికి నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, అలాగే దక్షిణ కోస్తా తీరం సమీపంలోకి చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో అంటే రేపు, ఎల్లుండి భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందనేసి విపత్తుల ప్రతిస్పందన సంస్థ తెలపడం జరిగింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏదైతే ఈ ద్విత్వ తుఫాను ప్రభావం ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు నుంచి 4 రోజులు భారీగా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా రేపు, ఎల్లుండి భారీగా వర్షాలు కురుస్తాయనేసి ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏదైతే ఈ రాయలసీమ జిల్లాలోని పలు చోట్ల, అలాగే ఉత్తర కోస్తాలోని అక్కడక్కడ వర్షాలు, ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయనేసి చెప్పడం జరుగుతోంది. అలాగే మొత్తం మీద ఇటు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో అతి భారీ వర్షాలు, అలాగే ప్రకాశం, బాపట్ల, కడప, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపూర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేసి చెప్పడం జరుగుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తుఫాను తీరం దాటే సమయంలో రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం అయితే కనబడుతోంది రేవతి. దీనికి సంబంధించి ఇప్పటికే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది. సముద్రం మొత్తం మీద అల్లకల్లోలంగా ఉన్నందున అక్కడికి ఎటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ద్విత్వా తుఫాను ప్రభావం అయితే రాష్ట్రంలో కొంచెం భారీగానే ఉన్నట్లుగానే కనపడుతోంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రేపటి నుంచి అంటే శనివారం రేపటి నుంచి తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అలాగే తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా గాలుల ఉధృతి పెరుగుతుందనేసి ఈ పొలాలకు సంబంధించి ఏవైతే వరి కుప్పలు కానీ ఉద్యానవన పంటల రక్షణకు చర్యలు తీసుకోవాలని రైతులకు ఐఎండీ ఇప్పటికే సూచనలు అయితే చేసింది రైతులకి. ఈ ద్విత్వా తుఫాను కోస్తా, రాయలసీమ అనేక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ చెప్పడంతో ఇప్పటికే కొంత అలర్ట్ అయితే అయ్యారు అధికారులు కూడా. మొత్తం మీద చూస్తే ఈ తుఫాను ప్రభావం, ద్విత్వా తుఫాను ప్రభావం
ఇటు ఏపీతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం ఉంటుందనేసి చెప్పడం జరుగుతోంది. ఏదైతే ఈ ద్విత్వా తుఫాను అన్నదాతల్ని ఒక రకంగా కలవర పెడుతుందనే చెప్పాలి రేవతి. శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికతో కొంత రైతుల్లో కూడా ఆందోళన కనపడుతుంది. ప్రస్తుతం కృష్ణా గోదావరి జిల్లాలో వరి కోతలు, ఈ నూర్పులు ముమ్మరంగా సాగుతున్న సమయం ఇది. ఇప్పటికే నూర్చిన ఏదైతే ధాన్యాన్ని రోడ్ల పక్కన ఆరుబయట పొలాల్లో రైతులు ఆరబోసారు. ఇప్పటికే ఈ సమయంలోనే వర్షాలు భారీగా కురిస్తే మాత్రం ధాన్యం తడిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రైతులు. అలాగే ఏదైతే టార్ ఫిల్మ్ పట్టాలను కూడా రైతులు తీసుకొని వాటిని ఏదైతే ధాన్యం పైన వేసి సంరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందనేసి ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ఏదైతే మొత్తం మీద చూస్తే ఇటు ఖరీఫ్ లో దాదాపుగా 1,51,00,000 టన్నుల ధాన్యం సేకరణలో ఉండగా ఇప్పుడు ఈ వర్షం అన్నది ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపించే అవకాశం అయితే కనపడుతోంది. సో రైతులు ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు అయితే తీసుకోవాలి. వెంటనే ఒకవేళ ఏమైనా పంటలకు సంబంధించి ఏమన్నా ఇప్పటికే ఎవరన్నా రైతులు ఉంటే కూడా దానికి సంరక్షించుకునే ఏదైతే అవకాశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యాన పంటలు అవ్వచ్చు. ఇలాగే రైతులు ఏదైతే ఈ ధాన్యం ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా టార్పులన్లు వేసి సంరక్షించుకోవాలనేసి ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా చూస్తే తుఫాను ప్రభావం అయితే ఎక్కువగా ఇటు ఏపీని అటు చెన్నైని కూడా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను ఈ రేపటి నుంచి దాదాపుగా 4 రోజులు ఆ ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే కనపడుతుంది రేవతి. థ్యాంక్ యూ హేమంత్.